అందరికి వచ్చిన మేము నా పేపర్లు ఉన్నాయి సార్. ఇగో పేపర్లు పడిపోతాయి సార్కు చూపిస్తారు. తల్లి కూడా ఇదే ఉందా? మా గుడి కూడా ఇదే ఉందా? నోటీస్ నోటీస్ లేదా? కాలం నుంచి మేము ఈ బస్సుల్ని నివసిస్తున్నాము. 1987లో మాకు ఇల్లు పత్రాలు ఇచ్చారు గ్రామ పంచాయతీ నుంచి లక్ష్మీనారాయణ పటేల్. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉంటున్నాము. మా తాతలు ఉన్నారు, మా నాన్నలు ఉన్నారు, ఇప్పుడు మేము ఉన్నాము, ఇప్పుడు మా పిల్లలు కూడా ఈ 4 తరాల నుంచి మేము ఇక్కడనే బతుకుతున్నాము. ఎవరో చెరువులు కబ్జా పెట్టిరు చేసిరు అని చెప్పేసి మా ఎస్సీ బస్సు ఇంత పెద్ద బస్సు 90 మంది ఫ్యామిలీలు ఉంటారు. 90 మంది కుటుంబాలు నివసిస్తున్నాము. ఇప్పటి నుంచి కాదు 60-70 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. మా ఇళ్ళకు ట్యాక్సులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాక కూడా మాకు నోటీసులు ఇచ్చిర్రు. మా కమిటీ హాల్కు నోటీస్ ఇచ్చిర్రు, మా శ్మశాన వాటికకు నోటీస్ ఇచ్చిర్రు, మా నల్లపోచమ్మ టెంపుల్కు కూడా నోటీసులు పెట్టిపోయారు. ఇది ఎక్కడ అన్యాయము? మేము ఎన్నో ఏళ్ల నుంచి బతుకుతున్నాము. మాకు మాత్రం ఇటువంటి అన్యాయం చేయొద్దు. దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ లీడర్లు కానీ రేవంత్ రెడ్డి సీఎం సాబ్ కానీ మాకు న్యాయం చేయాలి సార్. మీరు మా ఇళ్ళని మాత్రం కూల్చొద్దు, మమ్మల్ని అనాథలు చేయొద్దు. 90 మందికి నోటీసులు వచ్చినాయి. ఏంటంటే మీది FTL ల్యాండ్, మీది బంపర్ జోను అని చెప్పేసి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. ఇవి మా ఇల్లు కూలగొడతారని చెప్పేసి వచ్చిన 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి మాకు నిద్రాహారాలు లేవు. ఎప్పుడు వచ్చి ఎవరు ఏం చేస్తారో అని భయంతో బతుకుతున్నాము. మా ఆడపిల్లలు, మా ముసలోళ్ళు, మా అమ్మలక్కలు అందరూ వితంతువులు ఇంతమంది ఉన్నారు. భయ పడుకుంటూ బతకాల్సి వస్తుంది సార్. నోటీసులు ఎవరు ఇచ్చారు? నోటీసులు మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. నా పేరు భాగ్యలక్ష్మి అండి. నాన్నగారి పేరు నరసింహ, అమ్మ తులసమ్మ. మాకు సర్పంచ్ ఇచ్చినవి పత్రాలు ఉన్నాయి సార్. ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడు మీరు వచ్చి సడన్గా మీరు కాల్ చేయాలి మీరు అని మాకు నోటీసులు పంపించారు. మళ్ళీ మేము అందరం ఎక్కడికి వెళ్ళాలి? ఇన్ని రోజుల నుంచి మీరు ప్రభుత్వం చేస్తుంది మంచి ఆలోచనే, చెరువులని కాపాడాలి అని చేస్తున్న ఆలోచన చాలా మంచిగా ఉంది. కాకపోతే మాకు కూడా ఏదో దారి చూపించిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి? మీరు చూపించిన తర్వాత మీకు ఇక్కడ చూపించిన మీరు అక్కడికి వెళ్ళండి అంటే అక్కడ ఉంటాం. ఇప్పుడు సడన్గా వచ్చి మీరు వితిన్ 7 డేస్లో ఖాళీ చేయాలని మాకు నోటీసులు ఇస్తే ఇక్కడ అందరు గరీబోళ్ళు వాళ్ళు కూడా అందరు ఎక్కడెక్కడికి వచ్చి పొలాలు అమ్ముకోనో ఏదో అక్వకు వస్తుంది కదా అని ఇక్కడ మార్కెట్ పడినందుకు వాళ్ళు కూడా అందరు ఇక్కడ వచ్చింది జీవించడానికి. మళ్ళీ వాళ్ళకి దారి ఏంది? వాళ్ళకు కూడా దారి చూపియండి సార్. మమ్మల్ని ఇట్లా బయట రోడ్డు మీద నిలబెట్టి మంచిది కాదు అట్లా. మన బస్సులో మనం మాట్లాడుకోవాలా? మాకు ఇబ్బంది జరుగుతుంది, మాకు వాస్తవానికి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం మన బస్సులో మనం మాట్లాడుకోవాలా? మాకు ఇబ్బంది జరుగుతుంది, మాకు వాస్తవానికి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చెప్పాలి. ఎట్లయినా మనం మాట అనుకున్నానని ఇప్పుడు ఆయన కాదు ప్రకాశం మీరు అందరూ వెళ్ళిపోవాలంటే మాకు ఏదైనా ఆధారం చూపి సరే. నువ్వు మాట్లాడతావమ్మా? చెప్పు, నీ పేరు చెప్పి ఎన్నేళ్ళ నుంచి ఉంటుంది. మీ అమ్మాయి